హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సున్నుండలు చూశారు కదా, చాలా కామన్గా చేసుకుంటాము. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. దీనికోసం నేను కొన్ని బాదం పప్పులు, కొన్ని నల్ల మినప్పప్పు లేదంటే పొట్టు మినప్పప్పు, కొంచెం మామూలు రెగ్యులర్ మినపగుళ్ళు, దాంతోపాటు బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి తీసుకున్నాను. కొంచెం ఇది తీసుకున్నాను, పటిక బెల్లం తీసుకున్నాను. షుగర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే సున్నుండల యాక్చువల్ టేస్ట్ బాగా షుగర్ మిక్స్డ్ కన్నా కూడా బెల్లంతోనే చాలా తెలుస్తుంది అనమాట. ఇక సరే, ఇలా ఉంటే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? న్యూట్రిషన్స్ ఎక్కువ, ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం, పొటాషియం, అన్నిటికన్నా ఎక్కువ డైజెషన్కి చాలా మంచిదైన ఫైబర్ కూడా ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది? బోన్ హెల్త్కి మంచిది, ఓకేనా, బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇది ప్లాంట్ బేస్డ్ కాబట్టి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనొచ్చు దీన్ని. సో ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల బలహీనత రాకోకుండా ఉంటుంది అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వాటిని మనం ఎందుకు రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయకూడదు చెప్పండి? నేనైతే ఏం చేశానంటే కొంత పొట్టు మినప్పప్పు, కొన్ని మినపగుళ్ళు తీసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, సువాసన వచ్చేంత వరకు బాదం పప్పులతో పాటు వేయించేసాను అనమాట. చక్కగా దాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మెత్తగా బ్లెండ్ చేసేసాను. ఒక టిప్ ఏంటంటే, ఇది వేయించుకునేటప్పుడు దీంట్లో కొంచెం ఒక గుప్పెడు బియ్యం వేసుకుంటే నోట్లో చుట్టుకుపోకుండా ఉంటుంది. మొత్తం మినప్పప్పు అయితే కొంచెం మెత్తగా అయిపోయి నోట్లో చుట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు, ఓకేనా. దాంట్లోనే మిక్సీ పట్టిన దాంట్లోనే 1 కప్పుకి 3/4 కప్పు వరకు బెల్లం పొడి, ఇంకా తక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకొక 1/4 కప్పు మందం పటిక బెల్లం వేసాను అనమాట. అలా వేసి మిక్సీ పెట్టేసుకొని మంచిగా దాన్ని పౌడర్ మెత్తగా, ఎంత కావాలంటే అంత మెత్తగా, కాకపోతే తినేటప్పుడు మరీ నోట్లో చుట్టుకోకుండా కొంచెం బరక ఉండటానికి మాత్రమే బియ్యం 1 గుప్పెడు అది వేసి మిక్సీ పట్టేసాం. తర్వాత చక్కటి ఆవు నెయ్యి తీసుకొని దాంతో కొంచెం ఎక్కువ వేసాను నెయ్యి, మంచిగా మిక్స్ చేసుకుంటూ లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇదంతా కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఒక మెడిటేషన్ ప్రాసెస్ లాగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మన మైండ్ చేసే పని మీదే ఉంటుంది. దీన్ని ఎంత బాగా చేస్తున్నాను నేను, ఎంత టేస్టీగా చేస్తున్నాను నేను, దీనివల్ల ఎంత హెల్దీ కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఫుడ్ వండటం కూడా ఒక మెడిటేషన్ లాంటిదే. మీకు ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్గా అనిపించి ఏమి చేయాలి అని అనిపించినప్పుడు ఒక చిన్న హెల్దీ ఫుడ్ ఐటమ్ ఒక 15-20 మినిట్స్లో చేసేది ఏదైనా సెలెక్ట్ చేసుకొని చక్కగా ఒక పూట ఇలా చేసేసేయండి. అందరికీ హెల్త్ మనతో పాటు, అలానే మన ఇంట్లో చేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా చాలా చాలా ఉంటుంది కదా. స్పెషల్లీ ఈ సున్నుండలు లాంటివి అయితే చిన్న పిల్లలకి చాలా చాలా మంచిది. మనం పండగలప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం ఒకప్పుడు, అంటే ఇప్పుడు ఎప్పుడూ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్స్ గ్రాడ్యువల్గా మనకు కనిపించట్లేదు ఇదివరకు అంతా కదా. సో ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి. పిల్లలకే అన్నాను కదా అని పెద్దవాళ్ళకి కాదనుకోవద్దు. ప్రతి ఏజ్లోనూ నేను ఐరన్, కాల్షియం రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువ అవసరం. కాబట్టి ఇలాంటి ఫుడ్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్.